ఓ బిడ్డ ఇక నువ్వైతే ముచ్చడున్న మొక్క ముందే మాట్లాడతావరా ఏది ఉన్నా అని నువ్వే మంచోలేరా నేను వచ్చే మంది వచ్చా ఏంద్రా నీకు ఏ రోగం ఉండదు ఇరికేనా అంటే చాటుకు మాట్లాడా సాడుగా మాట్లాడవాడు వస్తానా అయ్యో వారు నలుగురు వాళ్ళు చూడండి కస్తూర కాల వల్ల అరే పట్టబడి ఏమన్నా పొక్కలు ఎదుగుతో డొలగొట్టు లడ్డు కొడుకు నలుగురు కోడళ్ళు ఒక్క తల్లి పిల్లలు ఒక్క కోడళ్ళు సాటికి ఆరళ్ళు తోటి కోడళ్ళు చూడండి బామలు ఇదేంటిదిరా అది గుత్తి ఈ గుత్తి ఎవరిది ఓ వీని గుత్తి వాని గుత్తి వాని మీదకే వేసుకోమను నేను మావాని గుత్తి తప్ప మంది గుత్తి పట్టుకునే మనిషిని కాదు అత్తమ్మని చూసినారే ఏంది వత్తమ్మ బంగారు శైలి తయారై కాదే మరి అత్తమ్మని చూసినా నిన్న ఆంటీ ఆంటీ నిన్న మనం ఎట్నో పాడవాడేది ఇవాళ చూసిన బాధ్యత ఎంత ముద్దుగా తయారైంది అగో మెరపల చీర కట్టింది అద్దాలు రైక దొరికింది చీర కొట్టు జడేసింది జడ నిండా పూలు పెట్టింది కమ్మల గుండాలు పెట్టింది మాటీలు పెట్టింది చెంపశరాలు పెట్టింది నెత్తల ముట్టి కొలుసు పెట్టింది నెత్తల ముట్టి కొలుసు పెడతారా వడ్డాన పెడతాను ఎందుకురా అది నెత్తల పెట్టుకున్నది క్లిప్ కాదు క్లిప్పు వచ్చేయాలం కాదు ముట్టి కొలుసు కాదు క్లిప్పా పాడవాడి ఎందుకంటే నాకు ఎప్పుడన్నా పెట్టుకున్న అలవాటు ఉంటున్నో దాని పేరు అలకగా వచ్చి పాడవాడు మాకు ఇంటికే లేవా కొట్టించని ఓడుకున్నది ఓ మామనికే మొక్కాలరా నీకే వరకరని నా పాడవాడా
ఈ ఎంటికలు బాగుంటే వాడితో ఆరాటం, వాడితో శర. పొద్దుగా లేవనే చూసుకోవాలి, ముడుచుకోవాలి, జడేసుకోవాలి. ఎప్పుడన్నా మనం ఊరుకో పల్లెకో పోతే మన ఇంటికాడ పువ్వులు లేకపోతే మన ఇంట్లో పంట పోయి తిట్ల వడంగా పోయి పువ్వులు తెచ్చుకోవాలి. ఎండాకాలం నేను బాగా ఉబ్బరపోతానికి ఇట్లా మీదికి పెట్టుకొని ఇట్లా ప్లక్కరేసుకోవాలి. కానీ నాకైతే ఆరాటం లేదు. పొద్దుగా లేవనే గిట్ల గిట్ల అనుకుంటే పని అల్కగా తీరుతుంది కాదా. ఎందుకంటే ఎంటికలు బాగున్నాడు బిడ్డ. సోమవారం నాడు శుక్రవారం నాడు తలతారం చేయాలంటే అవ్వ తోడు 2 బకెట్ల నీళ్లు కావాలి. కానీ నాకు అన్ని ఎందుకురా, చిన్న సరివడ తెచ్చుకుంటా. సరివడ తెచ్చుకొని ముందర పెట్టుకొని చెమ్ముతో చేస్తానా ఓ జగ్గుతో పోసుకుంటాను. అడ్డగా కాదురా. అయితే చిన్న శేషతో ఇట్లా చల్లుకున్నాడే ఏం లేదు. కానీ మన అత్తమ్మే గట్లా తయారైందంటే అగో మన మామ చూసిన మన అంకులకు ఇంకా కంకులు బుక్ ఈడు పోనట్టున్నది. మంచిగా వయసుగా తయారైండు. వయసుగా తయారైడు కాదే మన మామ బొమ్మల సందుల బొట్టు పెట్టిండు. అయ్యో బొమ్మల సందుల బొట్టు అంటే ఒక బొమ్మల సందులే పెడతారు. ఇట్లా నొట్టికి పెట్టుకోరా బొట్టు. మంచిగానే మాట్లాడతాను మూతి ముక్కు పెట్టుకొని. ఇప్పుడు మన అత్తమ్మ ఏ ఊరికి పోతుందో ఏ పల్లె పోతుందో ఒక్కదే కాక ఇద్దరాలు పోవాలి. మన అత్త మన మామ పోతాడు. మరి ఎడు పోతారో నువ్వు అడుగుతావా నన్ను అడుగుంటావా? నువ్వే అడుగు. పెద్దదాని కాబట్టి అదే ముచ్చట నువ్వు అడిగరా. మరి నేనంటే పెద్దదాని కాబట్టి అడగాలి. మరి అంత నాకే వస్తుంది, నీకు వస్తలేదా అని? నాకు కూడా వస్తాను. ఏమవుతాను? ఆరాలు చిన్నదైతే బాగా చిన్నది అవుతుందా? కాదు నువ్వు నాకు మాదేమన్నా నడుతుందా? అడగో సరే మాట్లాడితే. అయ్యో ఆంటీ ఏంటి కొడలా దుర్గాపతి మరి ఏంటి అత్తమ్మ కొడలా మరి నా గర్భాన 4 కొడుకులు మీరు 4 కోడళ్ళు. అగో నాకు బిడ్డ కావాలని మీకు ఆడబిడ్డ కావాలు అని నా కొడుకులతోడ చెల్లె ఉండాలను అని బిడ్డ నేను సురగల్ల దేవతల పూజలు పోతానమ్మా. అట్లుండు. అయితే దేవాన దేవతల పోయబోతాన బిడ్డ. నాకు 4 కొడుకులతో ఆడపిల్ల కావాలని దేవాన దేవతల పోయబోతానా. పోదామనగానే మీ మామ తయారైండు, మీ కొడుకులు బొమ్మన్నారు. ఇల్లన్న కాడ అందరికి ఎరుకున్న ముచ్చట కావాలి బిడ్డ. ఆయనతో మిమ్మల్ని అడిగిపోదామని వచ్చిందంటావు. మీ మమ్మంటే నువ్వు పోతావు అతను అంతే కదా. ఆంటీ నువ్వు అట్ట సైజు. ఎందుకంటే మేము 4 ఒక్కలమా మేము 2 4 అయితే మేము సుధా ఇసిరించుకోవద్దా? అది ఆలోచన చేసుకోవద్దురా. అయ్యో ఒక్క 3 ఏళ్ళు ఆగరాదు నాకనడి ఇంకా అధ్వానం అవుతుంది. ఏంది కాదు కానీ మన అత్త అన్న ముచ్చటిన్నవా? మన అత్త అడిగి ముసల్తానని దసర్రాయికి అన్నట్టుగా ఇప్పుడు సాగుదలకు మళ్ళీ దేవతలు పోయి కొడుకు తోడ బిడ్డని అంటదట. పాడవాడి ముచ్చడంటే పాడవాడి నాకైతే నోరుతో నవ్వుదామంటే నవ్వేస్తలేదే. వాడుకోతే ఏది ఉన్నదిగా కదా. అయితే ముసి నవ్వులు నవ్వుతా ఉన్నట్టు కాదు గాని ఇప్పుడు ఇదేమన్నా మన అత్తకు బలమైన ముచ్చటేనా? కాదు. ఎందుకంటే వాళ్ళని అమ్మమ్మ అయితే ఏవో చేయలే. ఇప్పుడు మన అత్తకు ఏ పాడి తెలియక కళ్ళ ముచ్చాడు అన్నట్టు. మరి నా కొడుకులకు పెళ్ళి గిన్నెలా నా కోడలు వచ్చి గిన్నె రోజులా నా పెద్ద కోడలకి ఇంకా పిల్లలు అయితే లేరని మన అత్త నన్ను తీసుకుపోయి విమలాడ కాడ నన్ను జడతా పడితే కోసుడే కాదురా వరం బట్టి అబ్బాయి. ఎందుకంటే నీ అంటే మన అత్త ముసల్లాయి అత్తనక నేను నా పాపట్ల ఇంటికల్ నడిచిన నా పడస్థానం తక్కువ. నువ్వైతే ఈడుకున్నావు, జోడుకున్నావు, దెబ్బకున్నావు, గుబ్బకున్నావు, ఒయ్యారా అనుకున్నావు, ఒలుపుకున్నావు. చెల్లె మరి నా చిన్న కోడలు కానీ ఇంకా పిల్లలు అయితే లేరని నిన్ను తీసుకుపోయి మరి కట్టే బాగా పెట్టే నిన్ను కట్టే
ఇంటితో పోయి ఏరు కట్టిపోయా బొట్టు పెట్టిపోయాక అచ్చోడి తోడి పెట్రోల్ తోడి కొరికి కడిపి బొట్టు పసుపు బండారు బొట్టు ఇట్లా పెట్టియక బాయా ఆనాడు చూడు చేతులు కలిసిన చప్పట్ల మూతులు కలిసిన ముచ్చట 60 ఏళ్ళ ముసలి దానానికి నీకు బిడ్డ కావాలి 4 కోడళ్ళు చూడవమ్మా కడపల కౌటాల బుక్కిట్ల ఇసాల నోట్ల వెళ్ళాల పాపకారి కోడళ్ళకి ఆనాడు చూడు మనసు లోపల పెట్టుకొని కలిగేడు మేడల్లో ఎప్పుడు ఉన్నారో తల్లి వరద సుందరి దేవి ఆనాడు తడిబెడి తానం వేసి పడవ తోటి పాలు పట్టుకొని ముట్టి తోటి పూలు పట్టుకొని పల్లెల్ల కిల్లు ఉంది ఆనాడు ఇద్దరు భార్య భర్తలు సురగల్ల దేవతల పూజలకెళ్ళిపోతాము అని కొండగట్టు చేయి పచ్చడి వృక్షం గల్లబడితే భార్య భర్తలు పందిరి ఎత్తి పర్వతం అంట నోముతున్నారు వాళ్ళు చూసి వస్త్రదానం పొట్ట చూసి భోజనాలు పెడతా ఉన్నారు సంతానం ఓడిగట్టబాయ చేసిన పాపం పురోహితుడికి తప్పదాంట పురోహితుడు చేసిన పాపం ఉంటే మనకు పుట్టబోయే పిల్లలు తప్పదంటారమ్మా ఓడిచ్చిన బావులు కూడా పోసినవో రెండుగా చెరువులో గండ్లు పెట్టినవో పెట్టి ఉత్సాహాలు ఎత్త కొట్టినవో పెరిగేడు పిల్లల ఎత్తులు కొట్టినవో నలుగురు దానిల కంపలు కొట్టినవో పీడల వీధి పిల్లలు ఎత్త కొట్టినవో ఎత్త వీధి ఎత్తునవుతూ కూడా ఉందినవో పశువులు వేసే నేత కాల పెట్టినవో ఏ తల్లికి ఏ పిల్లలు ఏ భర్తకు మేము ఏ భార్య చేతులకు మోరుండలు కట్టిన మొక్కిన నచ్చిన నాడ ఎట్టిగా కొడి నడిచిన కాళ్ళ కొరిసి పప్పులు అత్తానే కాదు బాబా జాన ముళ్ళ జాన తిరుల వల్ల తీరుతారు కడుపు
మనసు పెడదామంటే మన చేతులు 5 పైసలు అర్థం లేకపాయం మాడుకోని మరణ గురవు ఒక్క మాట మన గర్భాన బిడ్డల సంతానం లేదు కావచ్చునా కాలైన పన్ను మలుపు కోరి కలియేడు మేడల్లకెళ్ళిపోదాం అన్నమనాదో బాయికి మూతెయ్యవచ్చు చెరువు కాన కట్టచ్చు గాని నరవు లేని నాలుకకు మూతెయ్యలేవు ఈడంతమైన 60 ఏళ్ళ ముసలి తారానికి సంతానానికి పోయిల్లు ఎరగలోన పోయిల్లు గిరిగలోన వచ్చిల్లు అంటారో ఏమో ఆ భగవంతుడికే పాడిన ఏమో కొడుకులల్ల కాడ బిడ్డలు 7 బిడ్డలల్ల కాడ కొడుకులు ఏవోడు పోత గంధకముల చదివిన 7 రాసిన రాత తప్పది నాదో 90 మోత గంధకములు చదివిన తోలకిల్లి రాత తప్పది ఎవరి వర్షముడు కాదు అఘోరమైన గడగిల గరగర బండ్లు కొట్టుకొని ఇద్దరు భార్య భర్తలు కానాడు అఘోరమైన గడివిల బండ్లు పోతూ ఉన్నాయి భరతైనా అడవిలో వాళ్ళు ఇద్దరు భార్య భర్తల భగవానమైన గడివిల పనులు పోతా ఉన్నాయి పెద్ద పుల్ల కడివి పేరు కూడా ఉన్నది మానవుల కడివి మాట్లాడుతుంది కత్తల కారందల కల వెలుగుతున్నాయి కత్తన ఆంగులు పుసలు కొడుతున్నాయి మల్ల బల్లు కూడా అఘోరమైన గడివిల పళ్ళు పోతూ ఉన్నాయి నాగ పల్లె పోతా ఉన్నాయి ఏమనిపిస్తుంది నీకు నచ్చకపోతే లేచిపో సపరేగా నువ్వు నచ్చకపోతే లేచిపో అఘోరమైన అడవిలా పొయ్యడి వస్తుంది జిరిగింజ సిగ్గెందుకు పడతాను అని అడిగిందట నల్లగానే ఉంటుంది నాకెందుకు సిగ్గు అనిపిస్తుంది అని జిరిగింజ అడవిలో పొయ్యడి వాళ్ళు పోతాను అడవిలో బల్లెందుకు కాపు అన్న మాట వారికి అదా ఆకలి అడవిలో బల్లా పోన్లే దూపై నిన్ను బల్లెడు మళ్ళీ కానీ అద్ద పరుగుతున్న గట్ల పడి ఏంటి నాదా ఈకటి కాదు చీకటి చీకటి ఇంకా దాని అవుతాను ఏగో లాంగ చూడు ఈ ప్లేట్ ఈ ఫ్లైట్ కాదు ట్యూబ్ లైట్ ట్యూబ్ లైట్ ఇంకా వాళ్ళ అవతల చూడు చాలా దూరం అలా అందరు వాళ్ళే ఉన్నారు కదా మనిషి
ఎందుకు పెద్ద పెద్ద లింగాలు ఉన్నాయి. ఆ లింగాలు వచ్చిన వాడగా ఎదుట నీ పిల్లని సంతానం అయితే నువ్వై మొక్కిరా పోరాదు. అరే నేను ఒక్కనెట్టవారే నీ పిల్లని నాతో దూరం మేము ఇద్దరం కలిసి మొక్కేస్తావు. సంతానం ఓడుకోతే నీ చేతిలో పెట్టి నా ఇంటికి నేను వెళ్ళిపోతా. అయినా మనిషి పోతాడు. వచ్చిందరా లంచకొడక ఏమన్నా పిల్లని నడిపి ఎంత భగవానాలి మంచి పోతావు అని అంటే లంచకొడక. కానీ నాదా అట్లా కాదు. ఈ గోళాలు చాలా దూరం. ఈ ఇద్దరు భార్య భర్తలుగా నాడు కంటికి నదరైనంత దూరము చూడవమ్మ. అగో ఊరు లేచిపోయింది, పాటి వీలింది, ఆ పిల్లతోటి మనకెందుకు అన్నవు. నాద తొవ్వల దేవుల్ని దొక్కుకుంటా పోవద్దు, జారడి దేవుల్ని దాటేసి పోవద్దు. ఏ గుళ్ళల్లో ఏ భగవంతుడు ఉన్నాడు, ఏ పుట్టలు ఏ నాగన్న, ఏ చెట్టు మీద ఏ పిట్ట మనసులో ఏ అనురాగం ఉన్నది, ఎవరి నోట్లో ఏ మాత్యం ఉన్నదో తెలవబోదు మనకు. సురగల్ల దేవతల పూజలు చివరి పూజ అమ్మా. సురగల్ల దేవతల పూజలు ఎత్తి ఏ దేవుడు మెచ్చి మనకన బాగా చూడు బిడ్డ సంతానం ఓడి గట్టలి. అమ్మమ్మా లాస్ట్ చివరి పూజ దొరుకుతూనేమో ఈ గుళ్ళ సంతానం దొరకాలి, లేకపోతే ఇద్దరు భార్య భర్తల గుడిలోన మరణం కావాలి. అమ్మా రాయసుంటి భర్తల కోరికలుగా తీసుకున్నది ఆ తల్లి చూడు బాల వరద సుందరిదేవి. గుళ్ళవేడి గట్టలుగా ధనమంటే గుళ్ళ కాడికచ్చబర కాకల కోసం కడవల మందం, పిట్టల కోసం పిక్కల మందం. అమ్మా గుళ్ళను చూడబోతే అవి సౌడలాది అవి గుళ్ళగాది. సుందాన గుళ్ళు సుద్దులు పెట్టిన గంధాన గుళ్ళు గంధర్మ కోటలు చేశారు ఇద్దరు భార్య భర్త. అమ్మమ్మా గుడి ముందు చక్కటి గుండం గల్లబడ్డది. ఆ భార్య భర్తలు చూడు బ్రహ్మములు వేసుకొని తడిబిడి తానం చేసిండ్రు. పడవతోటి నీళ్ళ పట్టుకొని గుళ్ళి లింగం కారికచ్చిండ్రు. నీళ్ళతోటి నీలాభిషేకం చేసిండ్రు, పాలతోటి పాలాభిషేకం చేసిండ్రు. ఇద్దరు భార్య భర్తలు అహంకార జబుత వదిలిపెట్టి ఓంకార జబుతోటి గుళ్ళ పూజల పట్టవాటి భార్య భర్తల భగవంత దొరుకుతే ఈ గుళ్ళల్లో మాకు సంతానం దొరకాలి, లేకపోతే ఇద్దరు భార్య భర్తల మరణం కావాలి. ఓ అందాల గోపాల ఇంద్రుడు